మా వేప చూసారా చక్కగా మళ్ళీ చిగురులు వచ్చేసింది. ఆకులన్నీ రాల్చింది మొన్నను. చిగురైతే నీట్గా వస్తుంది. రోజు ఒక్కొక్క చిన్న చిగుర్లు తినటం కానీ, లేదంటే ఈ వేప ఆకులన్నింటితో కలిపి ఆయిల్లో వేసి వేప ఆయిల్లా చేసి మొక్కలకి స్ప్రే చేయడానికి కానీ ఇవి వాడితే మంచిది. ముఖ్యంగా వేప చెట్టు క్రిందన ఉంటే దాని యొక్క గాలి పీల్చడం చాలా మంచిది. కొంతమంది అంటారు వేప చెట్టు ఇంటి మీద ఉండకూడదు, ముళ్ళు చెట్టు ఇంటి మీద ఉండకూడదు, చింత చెట్టు ఇంటి మీద ఉండకూడదు అని చెప్పి. ఇవన్నీ మూఢ విశ్వాసాలు. ఎందుకు అంటే చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తాయి. చింత చెట్టు ఉంటుంటే చింతలు వచ్చేస్తాయంట. మా మదర్ చెప్తే నాకు నవ్వు వస్తుంది. చింతలు వస్తాయమ్మా, చింత చెట్టు తీసేసాయి అంటున్నారు. చింత చెట్టు ఉన్నంత మాత్రం చింతలు వస్తే ప్రపంచం ఏమైపోవాలి? భూమి మీద చాలా చింత చెట్లు ఉన్నాయి కదా. కాబట్టి ఇవన్నీ కాదు, కానీ మనకి ఆక్సిజన్ ఇచ్చేవి ప్రకృతి సంబంధమైనటువంటి మరి ఆ గాలి పీల్చటము ఇదంతా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు ఒక్కో చెట్టుని నాటండి. మీకు ఉండేటువంటి ప్రెమిసెస్లో ఆ నాటడం వలన మన వెనుకటి తరాలకు లేదా ముందుటి తరాలకు అంటే పిల్లలు వాళ్ళు పెద్ద జనరేషన్కి మంచి ఫలితాలు అనేవి ఇస్తాయన్నమాట.